కటికి నేలపై పాకుతూ జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న ఈయన్ని చూస్తే పరమ కర్కోటకుడికైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఒకటి కాదు, రెండు కాదు, గత 40 సంవత్సరాలుగా ఈయన మంచానికే పరిమితమయ్యాడు. వైద్యమే లేని ఈ వ్యాధిని ఎదిరించి మరీ జీవిస్తున్నాడు. గతంలో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసి సంచలనం సృష్టించిన ఈయన ఇప్పుడు మాత్రం ఈ వ్యాధి అంతు చూశాకే చనిపోతానని ధైర్యంగా చెబుతున్నాడు. సంపూర్ణ వికలాంగుడైన ఈయన్ను ఓ మహిళ ఇష్టపడి మరీ పెళ్లి చేసుకొని తన జీవితాన్ని త్యాగం చేసింది. అసలింతకీ ఈయనెవరు? సోకిన వ్యాధేంటి? ఇలాంటి వ్యక్తిలో ఏం చూసి ఆ మహిళ పెళ్లి చేసుకుంది అనే విషయాలను ఈ వీడియోలో చూడండి. జీవితంలో అరుదుగా కనిపించే ఇలాంటి గొప్ప వ్యక్తుల గాథను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కట్ల శ్రీనివాస్ చిన్నతనంలో ఎంతో చురుకుగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచే మంచి ఆర్టిస్టు కూడా. చూసిన ఏ బొమ్మనైనా నిమిషాల్లో గీసి చూపించేవాడు. చిన్నతనంలోనే తన ప్రతిభతో అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఉన్నత చదువులు చదివి తన కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగేవాడు. ఎంతో చురుకుగా చలాకీగా ఉండేవాడు. శ్రీనివాస్కు 17 సంవత్సరాల వయసులో ఓ రోజు తీవ్రమైన జ్వరం వచ్చింది. 2-3 రోజులు స్థానికంగా ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గలేదు. తర్వాత చాలా ఆసుపత్రుల్లో వైద్యం చేపించుకున్నా ఫలితం లేకుండా పోయింది. శ్రీనివాస్ రోజురోజుకి క్షీణించిపోతున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ను తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు శ్రీనివాస్ కండరాల క్షీణత వ్యాధి బారిన పడినట్టు గుర్తించారు. ఇది ఎన్నాళ్లకు తగ్గుతుందని డాక్టర్లను అడగగా ఈ వ్యాధి నయమయ్యే మందులే లేవని వెల్లడించారు. ప్రతి 5 లక్షల మందిలో ఒకరికి అత్యంత అరుదుగా ఈ వ్యాధి సోకుతుందని చెప్పారు. డాక్టర్లు చెప్పిన మాటలు విన్న శ్రీనివాస్ తల్లిదండ్రుల గుండెలు ముక్కలయ్యాయి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూరుకుపోయారు. రోజులు గడిచే కొద్దీ శ్రీనివాస్ శరీరంలో వేగంగా మార్పులు వచ్చేశాయి. చెట్టంత ఎదిగిన కొడుకు చూస్తుండగానే క్షీణించసాగాడు. 25 సంవత్సరాలు వచ్చేసరికి మంచం నుంచి కనీసం లేవలేని దుస్థితికి చేరుకున్నాడు. శరీరంలో ఏ అవయవమూ పనిచేయదు. చివరికి నీళ్లు తాగాలన్నా, ఆహారం తీసుకోవాలన్నా ఎవరో ఒకరి సహాయం చేయాల్సిందే. నయం కాని రోగం బారిన పడ్డ శ్రీనివాస్ కుమిలిపోయాడు. ఎదిగిన కొడుకు ఇలా మంచాన పడి ఉండటం చూడలేక తల్లిదండ్రులు కూడా నిరాశలో కూరుకుపోయారు. మంచాన పడ్డ కొడుకుకు అన్నీ తామై తల్లిదండ్రులు చూసుకున్నారు. కానీ 2012 నాటికి శ్రీనివాస్ తల్లిదండ్రులు కూడా వృద్ధులైపోయారు. వారి పనులే వారు చేసుకోవడం కూడా కష్టమైపోయేది. దీంతో శ్రీనివాస్కు జీవితంపై విరక్తి కలిగేది. ఈ వయసులో తల్లిదండ్రులకు తాను మరింత భారంగా మారానని కుమిలిపోయాడు. చివరికి 12 సంవత్సరాల క్రితం మెర్సీ కిల్లింగ్ అంటే చనిపోవడానికి అనుమతి కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. తన తల్లిదండ్రులు వృద్ధులైపోయారని, తనను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరని హైకోర్టుకు మొరపెట్టుకున్నాడు. హైకోర్టులో శ్రీనివాస్ వేసిన పిటిషన్ అప్పట్లో సంచలనం రేపింది. అయితే హైకోర్టు మాత్రం నీలాంటి వారు బతకాలని, ఈ సమాజానికి స్ఫూర్తి నింపాలని సూచించింది. శ్రీనివాస్కు పింఛన్ మంజూరు చేయాలని అప్పుడే ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో శ్రీనివాస్ జీవితంలోకి పద్మ అనే మహిళ ప్రవేశించింది. ఆ వీధిలోనే నివాసముంటున్న పద్మ శ్రీనివాస్ వారి తల్లిదండ్రులు పడుతున్న నరకాన్ని ప్రత్యక్షంగా చూసి బాధపడేది. ఆ కుటుంబాన్ని కనీసం పలకరించేందుకు కూడా ఎవరూ వచ్చేవారు కాదు. ఈ క్రమంలో ఓ రోజు ఇంట్లోకి వచ్చిన పద్మ శ్రీనివాస్కు సాయం చేస్తానని చెప్పింది. అప్పుడప్పుడు శ్రీనివాస్ తండ్రితో కలిసి ఆయన్ను పడుకోబెట్టడం, కూర్చోబెట్టడం చేసేది. కొన్నాళ్లకే శ్రీనివాస్ తండ్రి కూడా అనారోగ్యం బారిన పడి కన్నుమూశాడు. దీంతో భారం మొత్తం వృద్ధురాలైన ఆ తల్లిపై పడింది. ఇంతలో కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కాటేసింది. ఆ సమయంలో శ్రీనివాస్, ఆయన తల్లి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. శ్రీనివాసును, వృద్ధురాలైన ఆయన తల్లిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ పరిస్థితిని చూసిన పద్మ చలించిపోయింది. అప్పటి నుంచి శ్రీనివాస్కు పద్మ అన్నీ తానే పరిచర్యలన్నీ చేసింది. కొన్నాళ్ల తర్వాత చుట్టుపక్కల వాళ్ళు సూటిపోటి మాటలు అంటుంటే శ్రీనివాస్ కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైంది. శ్రీనివాస్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన ఇంట్లో పెద్దలను ఒప్పించి 2021 మార్చి 8వ తేదీన శ్రీనివాస్ను పద్మ పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి శ్రీనివాస్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. తన భర్తకు ప్రస్తుతం 4,000 రూపాయలు పింఛను వస్తోందని, ఇప్పుడున్న ధరలకు ఈ డబ్బు ఏమాత్రం సరిపోవటం లేదని పద్మ వాపోయింది. ప్రభుత్వం దయతలిచి తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. ఇక పద్మ తన జీవితంలోకి వచ్చాక శ్రీనివాస్ ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోయింది. సాధారణంగా ఈ వ్యాధి బారిన పడ్డవారు ఇన్నాళ్లు బతకడమే అరుదు. కండర క్షీణత వ్యాధి సోకిన వారు కొన్ని సంవత్సరాలకే మృతి చెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
కానీ శ్రీనివాస్ మాత్రం 40 సంవత్సరాలుగా ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ప్రతిరోజు యోగా ప్రాణాయామం చేస్తూ శరీరాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. గతంలో చనిపోవాలని నిర్ణయించుకున్న శ్రీనివాస్ ఇప్పుడు పద్మ ఇచ్చిన ధైర్యంతో ఈ వ్యాధి సంగతి ఏంటో తేల్చుకునే మరణిస్తానని ధైర్యంగా చెబుతున్నాడు. ఆధునిక వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నా ఇలాంటి వ్యాధులు ఇంకా ఎందుకు నయం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. తన మాదిరిగా ఇంకెవరూ బాధపడకుండా ఉండాలంటే తన శరీరాన్ని పరిశోధనల కోసం వాడుకోవాలని సూచిస్తున్నాడు. ఈ విషయంలో డాక్టర్లకు పూర్తిగా సహకరిస్తానని భరోసా ఇస్తున్నాడు. ఈ ప్రయోగాల సమయంలో తనకు మరణం సంభవించినా ఆనందంగా తీసుకుంటానని చెబుతున్నాడు. ప్రయోగం ఫలించి ఈ వ్యాధికి చికిత్స అందుబాటులోకి వస్తే తనలాంటి ఎంతో మందికి కొత్త జీవితం వస్తుందని అంటున్నాడు. తన శరీరాన్ని ప్రయోగాలకు వాడుకొని తన జీవితాన్ని సార్థకం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. అలాగే శ్రీనివాస్ ఖాళీ సమయాల్లో తన మాదిరిగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ధైర్యం చెబుతూ వారికి భరోసా ఇస్తున్నాడు. తనకు శరీరం ఏమాత్రం సహకరించకపోయినా ధైర్యంతో ముందుకు సాగుతున్నానని శ్రీనివాస్ అంటున్నాడు. చాలా మంది ఈ వ్యాధి సోకగానే మానసికంగా కుంగిపోయి త్వరగా చనిపోతున్నారని చెప్పారు. అందుకోసమే తన శరీరాన్ని పరిశోధనల కోసం ఇవ్వటానికి ముందుకొచ్చినట్టు చెబుతున్నారు. మరి శ్రీనివాస్ అభ్యర్థనపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. పూర్తిగా మంచానికి పరిమితమైన వ్యక్తి కోసం జీవితాన్ని త్యాగం చేసిన పద్మ తన మాదిరిగా ఇంకెవరూ ఈ వ్యాధితో బాధపడకూడదని తన శరీరాన్ని పరిశోధనల కోసం ఇవ్వటానికి సిద్ధమైన శ్రీనివాస్. ఈ ఇద్దరి నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.